డబ్బు సంపాదించమని చెబుతుంది. కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం వీటి అన్నింటికీ నేను ఉన్నానని భరోసా ఇస్తుంది. తోటమాలి రోజూ నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. అదేవిధంగా రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి. జీవితం ఒక యుద్ధభూమి లాంటిది. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మన శక్తి కన్నా మన సహనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది. జీవితం వెలుగుతో ఉండాలంటే మనసులోని చీకటిని తొలగించాలి. క్రింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు, కానీ క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలో గొప్పతనం ఉంది. నెలలు నిండకుండానే కళా కానుపైతే ఆశయం అంగవైకల్యంతో జన్మిస్తుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది. మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధలు తట్టుకోవడం గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరుగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు. అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, నీదే విజయం చివరకు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు, అది పాపం, ఆత్మహత్య కంటే ఘోరం. ఏ పనిలోనైనా సరే నువ్వు ప్రయత్నం ఆపనంత వరకు ఓడిపోనట్లే. జీవితంలో మనం ఏమీ చెయ్యలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. జీవితం అనేది మనం నడిచే దారిలాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం 1 శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తిపడటమే ఉత్తముని లక్షణం. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. అవతలివారు నిన్నేదో హేళన చేస్తున్నారంటే నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నట్లే. విజయం సాధించే ముందు ఏ శబ్దం చెయ్యకు. నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.